ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగములోని 2వ శ్లోకం యొక్క భావమును తెలుసుకుంటాము. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యవిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, కౌంతేయ, ఈ శరీరము క్షేత్రము అని చెప్పబడుచున్నది. దీనిని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు అని ఈ రెండింటిని తెలిసిన విద్వాంసులు చెబుతారు. ఇంతకు పూర్వము భగవానుడు 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగంలోని 5వ శ్లోకంలో తన మాయా శక్తిని అపరాప్రకృతి మరియు పరాప్రకృతి అని 2 విధములుగా ఉన్నదని చెప్పడము జరిగినది. అపరాప్రకృతి అనగా జీవుల శరీరములు లేక కంటికి కనపడే అన్ని భౌతిక పదార్థములు అని చెప్పవచ్చును. పరాప్రకృతి అనగా వీటిని నడిపించే ప్రాణశక్తి లేదా చైతన్యము అని చెప్పవచ్చును. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు అని 2 విధములుగా ఉన్నవని భగవానుడు చెప్పుచున్నాడు. క్షేత్రం అనగా పొలము, క్షేత్రజ్ఞుడు అనగా క్షేత్రమును తెలిసి ఉపయోగించేటటువంటి వ్యవసాయదారుడు అని చెప్పవచ్చును. ఈ క్షేత్రంలో మనము ఆహార పంటలు కానీ, వ్యాపార పంటలు కానీ, లేదా చివరకు గంజాయి వంటి మాదక ద్రవ్యములు కానీ పండించవచ్చును. ఇక్కడ ఆహార పంటలు అనగా అందరికీ మేలు చేసే సత్వగుణముతో పోల్చవచ్చును. వ్యాపార పంటలు అనగా డబ్బు లేదా అర్థంతో కూడినటువంటి రజోగుణము సంబంధముగా చెప్పవచ్చును. ఇక గంజాయి లాంటి మత్తు పదార్థములు అనగా తమోగుణముతో కూడినవి అని చెప్పవచ్చు. అయితే ఈ కాలంలో అందరూ వ్యవసాయము చేయటం లేదు, చేతగాక వదిలివేయటం కూడా చేస్తున్నారు. ఇదే విధముగా క్షేత్రమును తెలిసిన వాడు క్షేత్రజ్ఞుడు అవుతాడు. వాహనమును నడిపేదానికి తెలిసిన వాడు వాహన చోదకుడు అనగా డ్రైవరు అంటాము. అదే విధముగా గుర్రమును నడుపుట తెలిసిన వాడిని రౌతు అని అంటాము. నీటిలో ఈత బాగా తెలిసిన వాడిని ఈతగాడు అని పిలవడం జరుగుతుంది. క్షేత్రమని పిలువబడే మన శరీరము జడమైనటువంటి జీవం లేనటువంటి భౌతిక పదార్థములతో ఖనిజాలచే తయారు చేయబడి ఉన్నది. క్షేత్రమును గురించి తెలుసుకోకుండా ఉంటే జీవుడు అనేక దుఃఖాలు అనుభవిస్తాడు. అనగా శరీరమే నేను అనే భావనతో ఉండి దానితో తాదాత్మ్యము చెంది అనేక కర్మలు చేస్తూ దుఃఖాలు అనుభవిస్తాడు. అదే క్షేత్రమును గురించి బాగుగా తెలుసుకుంటే ఆ జ్ఞానంతో అతడు ఆత్మానందమును, అపరితమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. శరీరము లేదా క్షేత్రమును గురించి తెలుసుకునేటటువంటి క్షేత్రజ్ఞుడు ఆ శరీరంలో ఉన్నంత వరకు అతడు జీవుడు లేదా అతడే శివుడు అని చెప్పవచ్చును. కానీ ఈ క్షేత్రజ్ఞుడు తన పరికరాలు అయినటువంటి శరీరమును వదిలి వెళ్ళిపోతే అప్పుడు అక్కడ జీవుడు ఉండడు, అక్కడ అతను ఆ వ్యక్తి మరణించాడని చెప్తాము. అనగా ఆ క్షేత్రమును లేదా శరీరమును శవము అని పిలవడము జరుగుతుంది. తెలుసుకోబడే వస్తువైనటువంటి శరీరమే జ్ఞేయము అని పిలువబడుతుంది. ఈ శరీరమును గురించి తెలుసుకున్నటువంటి క్షేత్రజ్ఞుడు లేదా ఆత్మ అనేది క్షేత్రజ్ఞుడు అని పిలువబడుతుంది. శుభం భూయాత్.